హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. గోంగూర ఒక కట్ట మీడియం సైజ్ది, పచ్చిమిర్చి ఒక 10-15, వెల్లుల్లి ఒక 7-8, పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగినది, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిపప్పు. ముందుగా మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి, పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. అదే బాండిలో గోంగూర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. దీనికి వాటర్ అవసరం లేదండి, ఎందుకంటే గోంగూరలో వాటర్ తోటి గోంగూర ఉడికిపోతుంది. ఇలా ఈ విధంగా ఉడికిన తర్వాత వాటర్ మొత్తం దగ్గర పడ్డాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గోంగూర చల్లారాక ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, పల్లీలు, వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్లో పేస్ట్ చేసుకోవాలి. అయ్యాక గోంగూర వేసి గ్రైండ్ చేసుకోవాలి. మనం తాలింపుకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, పచ్చిపప్పు, ఎండుమిర్చి 2, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక 2-3 వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి
గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న గోంగూర చట్నీ వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చట్నీ రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.